సినిమా చూసి వస్తున్నా అన్న, నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చినా అన్న. కానీ భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో నిజంగా ఊర్ర మాస్ లెవెల్లో తీసిరిపోయా సినిమా మొత్తం మీద ఓవరాల్ గా నేను ఒకటే ఒక మాటలో చెప్పాలనంటే, మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా అనేది లేనే లేదు భయ్య. ఆఫ్టర్ 8 years తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా ఆ విలన్ రోల్ లో ఏం కనబడుతున్నాడు భయ్య, ఒక క్రూరత్వమైన లెవెల్లో చూపెట్టారు. అండ్ బెల్లంకొండ గారిని ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే కాస్త స్లో మోషన్ లో చూపించినా గానీ, సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే హీరో లెవెల్లో ఒక మాస్ ర్యాంపేజ్ తోని రఫ్ ఆడించండి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హీరో అంటే వీడురా బాబు అని చెప్పేసి నిజంగా ఇంటర్వెల్ బ్యాంక్ లో 3 హీరోలు మల్టీ స్టార్ లెవెల్లో చూపెట్టారు భయ్య. నిజంగా అసలు ఎక్కడ కూడా ఎవరిని కూడా తగ్గనీయకుండా చాలా బాగా చూపెట్టారు. కానీ మంచు మనోజ్ ఏంటంటే ఒక క్రూరత్వమైన విలన్ రోల్ లో చూపెట్టారు. బెల్లంకొండ ఏంటంటే ఒక పక్క మాస్ హీరో లెవెల్లో చూపెట్టారు. అండ్ నారా రోహిత్ గారిని ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి కాస్త ఎమోషనల్ చాలా ఏడిపించేసేసారు భయ్య. ఒక్క ఎమోషనల్ సీన్ కి ఆడియన్స్ అందరు కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం అది ఒక పక్క ఊర మాస్ లెవెల్ భయ్య, మాస్ ర్యాంపేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, యాక్షన్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, ఆడియన్స్ ఎక్కడ కూడా మేము 1% కూడా అసలు డిసప్పాయింట్ అవ్వలేదు భయ్య. ఆన్ స్క్రీన్ మీద ఏంటంటే థియేటర్ లో చూసినంత సేపు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయినామే తప్పితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. కానీ ఒక్క సీన్ లో మాత్రం ఫుల్ ఎమోషనల్ ఫీల్ అయిపోయినాము. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ మాత్రం నిజంగా 3 కోణాల్లో ఎక్కడ మల్టీ స్టార్ లెవెల్లో పెట్టిరు భయ్య. ఫైట్ సీన్స్ ఎవరిని ఎక్కడ కూడా తగ్గనీయకుండా చూపెట్టారు భయ్య. నిజంగా ఒక తోపు ఒక మంచి స్టోరీ, మంచి సెలక్షన్ ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమా చూడాలంటే అసలు మామూలుగా బోయపాటి సినిమాలు చూస్తాము, కానీ బోయపాటిని మించిపోయే లెవెల్లో దాన్ని డామినేట్ చేసే రేంజ్ లో చూపెట్టారని అంటే అది మామూలు విషయం కాదు భయ్య. నిజంగా ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ భయ్య. ఆడియన్స్ అయితే ఎక్కడ కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదు భయ్య. థ్యాంక్ యూ.